అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ఈ శ్రీనివాస్ రెడ్డి గారు రచించిన 'డిజిటల్ పెళ్లి' అనే చక్కటి కథను విందామండి. ఇక కథలోకి వెళితే, రోజు సూర్యారావు అదేనండి, సూర్య భగవానుడి కన్నా ముందే లేచి డ్యూటీ ఎక్కటం అలవాటైపోయింది. ఒక్కోసారి ఆలోచిస్తే నా జీవితం మీద నాకే జాలనిపిస్తుంది. పొద్దున్న లేస్తే ఒకటే ఉరుకులు పరుగులు తప్ప జీవితానికి ప్రశాంతత అనేది లేకుండా పోయింది. కాటికి పోతే కాని ఈ శరీరానికి ప్రశాంతత చేకూరదేమో అని. ఆదివారం కదా, కాస్త ఎక్కువసేపు పడుకుందామని మామూలు సమయానికే మెలకువ వచ్చినా లేవకుండా దుప్పటి ముసుగు తన్ని అలాగే పడుకున్నా. ఇంతలో మా ఆవిడ, ఏమండి, ఆ సొల్లుపోను, అదే సెల్లుపోను, ఒకటే గొంతు తెగిన మేకలా అరుస్తుంటే ఏమీ పట్టనట్టు అలా ముసుగుదన్ని పడుకున్నారు అంటూ లేపింది. ఇక తప్పదని సెల్ ఫోన్ తీసి చూశా. నా ప్రాణ స్నేహితుడు సుబ్బారావు కాల్ చేస్తున్నాడు. ఏమై ఉంటుందా అని ఫోన్ ఎత్తాను. ఏరా, ఏంటి ఇంకా నిద్ర లేగవలేదా అంటూ మొదలెట్టాడు. ఓ నిమిషం కోపం వచ్చింది. అయినా తమాయించుకుని, ఏమిట్రా ఇంత పొద్దున్నే, విషయం చెప్పు అన్నాను కాస్త విసుగ్గా. ఏమీ లేదురా, మా వాడి పెళ్లి నిశ్చయం అయ్యింది, తెలుసుగా అన్నాడు. ఆ, మేమిద్దరం చూశాం ఆన్లైన్లో. మా వాడి కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి కూతురు అక్కడే ఇంకో ఊళ్ళో ఉద్యోగం అట. ఇద్దరికీ ఇండియా రావటానికి వీలు పడలేదట. అందుకని ఇద్దరికీ పెళ్లి చూపులు ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. నాకు కూడా అంతర్జాల లింకే పంపించాడు, అమ్మాయిని చూసి ఎలా ఉందో చెప్పమని. అమ్మాయి బాగుండడంతో పెళ్లి ఖరారయ్యింది. అదేరా, దానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వీడియో పంపాను రాత్రి. నీ దగ్గర నుంచి ఏమీ రెస్పాన్స్ లేదు, అందుకని కాల్ చేశా అంటూ చెప్పుకొచ్చాడు. రాత్రి పంపావా? చూడలేదు అంటూ ఫోన్లో చూశాను. వాడు అన్నట్టు అర్ధరాత్రి వచ్చినట్టుంది. వచ్చిందిరా, చూడలేదు. అప్పటికే నిద్రపోయాను, ఇప్పుడు చూస్తాను అన్నాను. సరే, చూసి చెప్పు అన్నట్టు శుభలేఖలు కూడా వాట్సాప్ చేస్తున్నా. మరోలా అనుకోకు, స్వయంగా వచ్చి పిలవలేదని, ఇంకా చాలా పనులున్నాయి అన్నాడు. ఏం పర్వాలేదురా, మనలో మనకు పిలుపులేమిటి, నువ్వు పిలవకపోయినా వస్తాను అంటూ ఫోన్ పెట్టేశాను. పిలవకపోయినా వస్తాను అని అనటం అయితే అన్నాను, కానీ నాకు మనసులో ఏదో వెలితిగా ఉంది వచ్చి పిలవలేదని. మా ఆవిడ కూడా, పిలవని పేరంటానికి ఎలా వెళ్తామో, నేను రాను, మీరు వెళ్తే వెళ్ళండి అంది ముక్తసరిగా. పిలుపుల దగ్గర ఆడవాళ్ళకి మరీ పట్టింపు ఎక్కువ. ఒకప్పుడు సతీ సమేతంగా ఇంటికి వచ్చి బొట్టు పెట్టి మరీ పెళ్లికి పిలిచేవాళ్ళు. పిలుపులకే ఓ నెల రోజుల పైన పట్టేది. ఇప్పుడేముంది, దగ్గర బంధువులను ఒకరోజు స్వయంగా వెళ్లి పిలిచి మిగిలిన వారికి వాట్సాప్లో పెళ్లి కార్డులు పోస్ట్ చేస్తున్నారు. అయినా నేను అన్నానని కాదు, కానీ ఈ మధ్య వాట్సాప్లో పెళ్లి పిలుపులు ఎక్కువయ్యాయి. వాట్సాప్లో శుభలేఖలు పోస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. అదేమంటే, మా పిలుపే అంత, మీరు వస్తే రండి లేకపోతే లేదు అన్నట్టుంది వాళ్ళ ప్రవర్తన. మేమేమన్నా తక్కువ తిన్నామని వీళ్ళు కూడా వాట్సాప్లోనే శుభాకాంక్షలు తెలిపి ఊరుకుంటున్నారు. కాస్త డబ్బున్న వాళ్ళు పెళ్లి శుభలేఖల్ని వీడియో తీయించి పోస్ట్ చేస్తున్నారు. మరికొంతమంది ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేయించి వాటి వీడియోలను కూడా వాట్సాప్లో పోస్ట్ చేస్తున్నారు ముందుగానే. సినిమా విడుదల ముందు టీజర్ విడుదల చేసినట్టు. ఏం చేస్తాం, హైటెక్ పెళ్లిళ్ళు అనుకోవటం తప్ప. మా వాడికి తన కొడుక్కి పెళ్లి ఘనంగా చేయాలని కోరిక. వాడి కొడుకు పెళ్లి ఎవ్వరూ చేయనట్లు డిజిటల్ పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. మా వాడికి ఏదన్నా ఆలోచన రావాలే గాని దాన్ని ఆచరణలో పెట్టేస్తాడు, వెనక ముందు చూడకుండా. అనుకున్నట్లే కొంతమంది సాఫ్ట్వేర్ టెక్నికల్స్ని సంప్రదించి ఓ శుభముహూర్తాన డిజిటల్ పెళ్లికి శ్రీకారం చుట్టాడు. ముందుగా వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైటు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయించి వాటిని వీక్షించడానికి అవసరమైన లింకులు వాట్సాప్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా తన స్నేహితులకు, బంధువులకు పంచిపెట్టాడు. వధూవరులిద్దరూ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం న్యూజిలాండ్ వెళ్లారు. వాళ్లతో పాటు ఫోటోగ్రాఫర్లు, కొరియోగ్రాఫర్లు, వాళ్ళ అసిస్టెంట్లు, మొత్తం కలిపి ఓ 10 మంది వధూవరుల వెంట వెళ్లారు. మరి వాళ్లకు హోటళ్లు, భోజనాలు భారీగానే అయ్యుండాలి ఖర్చు.
న్యూజిలాండ్లో అందమైన ప్రదేశాల్లో సినిమాల్లో లాగా కొరియోగ్రాఫర్ల పర్యవేక్షణలో ఆడిపాడుతుంటే వీడియోలు తీసి వాటిని వెబ్సైటు యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. వాటిని తప్పక చూడమని, నచ్చినట్లయితే లైకులు కొట్టమని అందరికీ సందేశం పంపించాడు. వాటిని చూసిన బంధువులు లైకుల కంటే కామెంట్లే ఎక్కువ పెట్టారట. ఓ రోజు నాతో చెప్పుకుని బాధపడ్డాడు. లోకమే అంతా, నువ్వేమీ పట్టించుకోకు అని సముదాయించాను. ఇంతకీ నేను లైక్ కొట్టానా లేదని ఓసారి తెరిచి చూశాను. ఏమీ పెట్టలేదు. మళ్ళీ వాడేమన్నా అనుకుంటాడో ఏమో అని బాగుంది అని ఓ పోస్ట్ పడేశా అక్కడ. పెళ్లికి ముందే పెళ్లి కూతురు బరి తెగించి వ్యవహరించటం ఏమీ బాగాలేదు అని ఎక్కువ మంది కామెంట్లు పెట్టారట. ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళు రేపు పెళ్లికి వచ్చి ఇంకెన్ని మాటలంటారో అని పెళ్లి కూతురు అసలు పెళ్లి చేసుకోను పో అని అలిగి కూర్చుందట. దానితో పెళ్లి కూతుర్ని ఒప్పించటానికి నానా తిప్పలు పడాల్సి వచ్చిందట. చివరకు లైకులు పెట్టిన వాళ్ళను మాత్రమే పెళ్లికి రమ్మని పిలుద్దాము, కామెంట్లు పెట్టిన వాళ్లను యూట్యూబ్లో పెళ్లిని చూసి ఆనందించమని చెప్తామని నచ్చచెప్పి పెళ్లికి ఒప్పించారట. వెంకి పెళ్లికి సుబ్బి చావంటే ఇదేనేమో. అందుకని ఆఫ్లైన్ ఆన్లైన్ పెళ్లి చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు మా వాడు. అందరికీ శుభలేఖలు వాట్సాప్ ద్వారా పోస్ట్ చేసి లైకులు కొట్టిన వాళ్ళకు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలని విడిగా మెసేజ్లు పెట్టాడు. అదృష్టవశాత్తు నేను లైక్ కొట్టడంతో పెళ్లికి రమ్మని ఆహ్వానం అందింది. మిగిలిన వాళ్లకు పెళ్లి తంతు మొత్తం యూట్యూబ్లో వస్తుంది, చూసి ఆనందించండి అని ఓ చావు వార్త అందిందట. సరే, నన్ను ఎంతో ప్రేమగా పిలిచారు కదా, పైపెచ్చు ప్రాణ స్నేహితుడు, అందుకని దూరాభారం అయిన ట్రైన్ రిజర్వేషన్ దొరకకపోయినా తత్కాల్లో బుక్ చేసుకుని మరీ వెళ్ళాను పెళ్లికి వెళ్ళాను అన్నమాటే కాని అసలు పెళ్లి తంతు చూడటానికే వీలు పడలా. పెళ్లి మండపం చుట్టూ వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు, మీడియా వాళ్ళు అందరూ మూగిపోయారు. పైపెచ్చు వాళ్ళు జారీ చేసే సూచనలకు ఒక దశలో పెళ్లి చేయించే పురోహితుడు కూడా పెళ్లి చేయను పో అన్నాడు. లేకపోతే ఏమిటి, తాళి కట్టే ఫోటోలు సరిగా రాలేదని మళ్ళీ తాళి కట్టించమంటే ఎవరికైనా మండుతుంది కదా. అదే జరిగింది అక్కడ. అందుకే పురోహితుడికి కోపం వచ్చి వెళ్ళిపోదామని అనుకున్నాడు. మావాడు నేను కలిసి ఏదో సర్ది చెప్పాము, దాంతో ఊరుకున్నాడు. లేకపోతే పెళ్లి మధ్యలో ఆగిపోయేది. ఇంట్లో కూర్చుని మీ గొట్టంలో, అదే యూట్యూబ్ చూస్తే పోయేది. అనవసరంగా ఇక్కడి దాకా వచ్చాను అనిపించింది నా మనసుకు. ఇక అక్కడ ఉండి చేసేదేమీ లేకపోవటంతో భోజనం చేసి ఇంటి దారి పడదామని విందు భోజనాలు వడ్డించే హాలు వైపు నడిచాను. అక్కడ బఫే ఏర్పాటు చేసి ఉండటంతో ప్లేట్ కోసం చూశాను. ఎక్కడా ప్లేట్లు కనబడలేదు. అక్కడ ఉన్న ఒక సర్వోత్తముడిని అడిగితే పక్క రూంలో నుండి ప్లేట్ తెచ్చుకోవాలని చెప్పాడు. అతని మాటలు నాకు చాలా ఆశ్చర్యానికి గురిచేశాయి. భోజనాలు ఇక్కడ, ప్లేట్ అక్కడ, ఏమిటో అనుకుంటూ ప్లేట్ తెచ్చుకోవడానికి పక్క గదిలోకి వెళ్లి చూస్తే అక్కడ ఒక అతను ఓ మిషన్ ముందు కూర్చుని బటన్ నొక్కుతున్నాడు. అందులో నుంచి వచ్చే ప్లేట్ను అక్కడ వాళ్ళకు అందిస్తున్నాడు. ఇదేదో వింతగా ఉందే అని నేను వెళ్ళి అతను ముందు నిలబడ్డా. ఓటీపీ చెప్పండి అన్నాడు అతను. ఓటీపీనా? దేనికి ఓటీపీ అన్నా అయోమయంగా. మీ దగ్గర ఓటీపీ లేదా? అయితే పక్కకు జరగండి అన్నాడు. తెల్లముఖం వేసుకుని పక్కకు జరిగి నిలబడ్డా. నా అమాయకత్వాన్ని చూసి జాలిపడిన ఒక అతను, సార్, పెళ్లి మండపం దగ్గర క్యూఆర్ కోడ్ వేలాడదీసి ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి ఓ 1016 చదివించండి వధూవరులకు, మీకు ఓటీపీ వస్తుంది అని సలహా ఇచ్చాడు. క్యూఆర్ కోడ్లో చదివింపులా? 1016లా? ఇదో రకం దోపిడీనా బంధువుల దగ్గర అని మనసులో అనుకుంటూ అసలు ఈ విషయంలో మా వాడిని అడగాలని పెళ్లి మండపం వైపు నడిచాను. పెళ్లికొచ్చే బంధువులు వధూవరులకు తమ తాహతకు తగ్గట్టుగా కానుకలు ఇవ్వటం రివాజు. అంతేకాని ఇలా పెళ్లికి వచ్చిన వాళ్ళ చేత నిర్బంధంగా చందాలు కట్టించడం ఏమిటి అని అక్కడ ఉన్నవాళ్లు గుసగుసలాడటం నా చెవిని దాటిపోలేదు. ఈ విషయం మా వాడి చెవిలో వేద్దామనుకున్నా, కానీ వాడి బిజీలో వాడున్నాడు. వాడి ముఖం చూస్తే నాకు జాలి వేసింది. వాడిని ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఊరుకున్నా. ఏం చేస్తాం, అప్పటికే సూర్యుడు నడినెత్తికెక్కాడు. కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ చేస్తున్నాయి. ఆకలి దంచేస్తోంది. సరే, నా ప్రాణ స్నేహితుడు కొడుకే కదా అని అక్కడ మండపానికి వేలాడదీసిన
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఓ 1116 చదివించా. వెంటనే నాకు ఓటీపీ వచ్చింది. ఓటీపీతో పాటు ఓ మెసేజ్ కూడా వచ్చింది. ఆ మెసేజ్ చూసి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. మా పెళ్లికి వచ్చి మమ్మల్ని దీవించి మాకు మీరిచ్చిన కానుక ఎంతో విలువైనదిగా భావిస్తున్నాము. ధన్యవాదాలు. ఇది మెసేజ్ సారాంశం. ఆకలి దంచి కొడుతుండటంతో పరుగులాంటి నడకతో వెళ్లి ఓటీపీ చూపించి ప్లేట్ తీసుకుని బఫే చేయటానికి ముందుకు నడిచాను. అక్కడ బఫే చేస్తున్న ఒక ఆయన తన ఫోన్లో ఎవరికో ఓటీపీ పంపించాను వచ్చిందే అని అరుస్తున్నాడు. అదేమిటి, ఇక్కడ విందు భోజనాలు పెడుతుంటే ఎక్కడికో ఓటీపీ పంపుతున్నాడు అని అనుకుంటూ కుతూహలం ఆపుకోలేక ఇక్కడ భోజనాలు వడ్డిస్తుంటే ఎవరికో మీరు ఓటీపీ పంపుతున్నారు ఎందుకు అని అడిగాను. అతను సమాధానం ఇచ్చేలోపే ఫోన్లో అవతల వ్యక్తి వచ్చింది కానీ పని చెయ్యట్లా అంటున్నాడు. నాకు నవ్వు ఆగలేదు. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనుకుంటూ, సార్, ఓటీపీ ఒకసారే పనిచేస్తుంది, వెళ్ళి మళ్ళీ చదివింపించరండి అన్నాను. అతను నా వంక ఎగాదిగా చూస్తూ అవతలకి వెళ్ళాడు. భోజనం చేసి వెళుతూ మా వాడికి చెప్పి వెళదామని వెళ్ళా. భోజనం చేశావా అని వాడు పలకరించాడు. ఎలా చేస్తాను ఓటీపీ లేకుండా అని అందామని అనుకుని తమాయించుకున్నా. అందర్నీ పెళ్లికి పిలిస్తే చదివింపులు ఎక్కువ వచ్చేవిగా అన్నా. అప్పటికీ ఉండబట్టలేక, అబ్బే అదేమీ ఇబ్బంది లేదు, పెళ్లికి రాలేని వాళ్ళు రాని వాళ్ళు ఆన్లైన్లో గూగుల్ పే ద్వారా చదివింపులు చదివించే ఏర్పాటు చేశాము అన్నాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోవటం నా వంతయింది. మరి వాళ్ళకు భోజనాలు అన్నాను. వాళ్ళు ఆన్లైన్లో చదివించడం ద్వారా ఓటీపీ వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అర్థమైంది. ఆ ఓటీపీతో వాళ్ళు వాళ్లకు కావలసిన ఐటమ్స్ స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ తెప్పించుకోవచ్చు అంతేనా అన్నాను. భలే పట్టేశావురా, నువ్వు చెప్పినట్టే ఆ ఏర్పాటు కూడా చేశాము అన్నాడు సంతోషంగా. నేనే అనవసరంగా ఛార్జీలు పెట్టుకుని పెళ్లికి వచ్చాను. అదే ఆన్లైన్లో పెళ్లి తంతు చూసి ఆ చదివింపు ఏదో గూగుల్ పే చేస్తే సరిపోయేది, కనీసం ఛార్జీలన్నా మిగిలేవి అని అనుకుంటూ బిక్కమొహం వేసుకుని ఇంటిదారి పట్టాను. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.